వెల్లో ఉన్నటువంటి హెడ్లైన్ చూస్తే కృష్ణా నీటి దోపిడికి బనకచెర్ల గోదావరి వరద జలాల సాకుతో కృష్ణా నీటిని శాశ్వతంగా దోచుకునేందుకు బాబు ప్లాను. పంచాది ఇలా ఒడిచేటట్లేదు, కృష్ణా నీళ్ళది ఇక పోతూనే ఉంటున్నది. రాయలసీమలో శ్రీశైలం కుడి కాలువ పై ఇప్పటికే బనకచెర్ల రెగ్యులేటరు, సీమ పేరుతో గోదావరి మళ్లింపు, ఆంధ్రాలో భారీ రిజర్వాయర్పై అనుమానాలు. సాగర్ రైట్ కెనాల్ నుంచి నీటిని తరలించి బొల్లెపల్లి రిజర్వాయర్లో దాచుకునే ఛాన్సు. ఇక కేంద్రం నిధులతో కెనాల్స్, టన్నెళ్లు, లిఫ్ట్లతో పకడ్బందీ వ్యవస్థకు ప్లాను. డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ పెంచుకుంటే కృష్ణా నీళ్లపై ఏపీకి శాశ్వత హక్కులు. చంద్రబాబు ప్లాన్ ఇంకా అర్థం చేసుకొని మన సర్కారు చర్చించాల్సింది గోదావరి వరద జలాలపై కాదు, బనకచెర్ల కుట్రపై అంటూ వార్త కనిపిస్తుంది. దాని ఎక్స్ప్లెనేషన్లో మనం మాట్లాడదాం. క్లియర్గా ఇక్కడ మ్యాప్ వేసారు, ఈ మ్యాప్లో ఉన్నటువంటి విధంగా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, బీసీ బిల్లుకు ఓకే, స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగాల్లో 42% కోటాకు క్యాబినెట్ ఆమోదం అంటూ మనకు కామన్గా అన్ని పత్రికల్లో ఉన్నట్టుగా వార్త కనిపిస్తుంది. ఇక ఎమ్మెల్సీ సంబంధించి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీట్లు దక్కేది ఎవరికో. కాంగ్రెస్లో భారీగా ఆశావాహులు, చివరి దశకు చేరుకున్న కసరత్తు. 5 సీట్లలో కాంగ్రెస్కు 4, ఆ 4 1 మిత్రపక్షం సిపిఐకి. మిగిలిన 3పై ఫైనల్ 5 మెంబర్ కమిటీ చర్చలు, హైకమాండ్ రిపోర్టు. కమిటీ పరిశీలనలో సంపత్ మాదిగా, కుసుమ కుమార్ ఖమ్మ, విహెచ్ మున్నూరు కాప్ పేర్లు. ఇక శంకర్ నాయక్ కోసం జానారెడ్డి, విజయబాయిక్ సీట్ కోసం పొంగులేటి ప్రయత్నం. మున్నూరు కాప్ కోటాలో తన పేరును పరిశీలించాలంటూ కొనగల్ల మహేష్ విజ్ఞప్తి. ఇక రేసులో అద్దంకి దయాకరు, చరణ్ కౌశిక్, సామా రామ్మోహన్ రెడ్డి, ఫహీం ఖురేషి, ఫిరోజ్ ఖాను ఉన్నట్టు తెలుస్తూ ఉంది. చూద్దాం ఎవరిని వరిస్తుందో మరి. ఇదే లాస్ట్ వార్నింగ్ అట, ట్రంప్ చెప్తా ఉన్నాడు. బందీలు అందరినీ వెంటనే విడిచిపెట్టండి, హమాస్కు తేల్చి చెప్పిన డొనాల్డ్ ట్రంప్. లేదంటే హమాస్ అడ్రస్ గల్లంతేనంటూ హెచ్చరిక. మృతదేహాలను దాచిపెట్టడం ఏంటని సీరియస్. దోహాలో హమాస్ ప్రతినిధులతో అమెరికా చర్చలు, ట్రంప్ హెచ్చరికలను లైట్ తీసుకున్న హమాస్. ఏముంటుందిగా, ఎన్నేళ్ళని నడుస్తుంది ట్రంప్ కథ. ఏజెన్సీలో సీడ్ బాంబు, తెలంగాణపై అంతర్జాతీయ విత్తన కంపెనీల కుట్ర. బీటీ మొక్కజొన్న కావచ్చని పర్యావరణ వేత్తల అనుమానాలు. కులగణన వర్గీకరణ చట్టబద్ధత. 3 ముసాయిదా బిల్లులకు కేబినెట్ ఆమోదం. 3 గ్రూపులుగా ఎస్సీ కులాల కూర్పు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషను. విద్యా ఉద్యోగ రంగాల్లోనూ అదే ఫార్ములా. 2 డ్రాఫ్ట్ బిల్లులకు కేబినెట్ ఆమోదం అంటూ మనకు స్వేచ్ఛా పేపర్లో కనిపిస్తుంది. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై డిస్కషన్. కేబినెట్ భేటీ తర్వాత కీలక సమావేశం. మంత్రులతో విడిగా సీఎం రేవంత్ భేటీ. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులపై చర్చ. హరిబాబును కాపాడుతున్నది ఎవరు? తప్పించుకుంటున్నాడా, తప్పిస్తున్నారా? పోలీసులు కావాలని అరెస్ట్ చేయడం లేదా? 14 రోజులుగా పరారిలోనే బీఆర్ఎస్ నేత. రాజలింగమూర్తి హత్య కేసులో A8గా హరిబాబు. భూపాలపల్లి పోలీస్ స్టేషన్లో 10 మందిపై కేసు. ఇప్పటికే 8 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. కాకిల తీరుపై కుటుంబ సభ్యులు అనుమానాలు. హరిబాబు అని బీఆర్ఎస్ నేత. వర్గీకరణకు జై, 3 గ్రూపులుగా ఎస్సీ కులాల కూర్పు అంటూ వార్త కనిపిస్తుంది. కీ మీటింగ్ నేడు. ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశం. 25 మందికి సమాచారం. ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రస్తుత రాజకీయాలపై చర్చ. పార్టీ కమిటీలపైనే చర్చించే అవకాశమట. గాలి మాటలకు సమాధానం చెప్పాలా? ఆ విమర్శలకు ప్రజలే సరైన జవాబిచ్చారు. సీఎం వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్. రైతు వేదిక నిర్వహణ వేదన. 2022 నుంచి విడుదల కాని నిధులు, భారీగా పేరుకుపోయిన బకాయిలు, అవస్థలు పడుతున్న ఏఈఓలంటూ వార్త కనిపిస్తుంది. గులాబీ విలవిల. రాష్ట్ర వ్యాప్తంగా సడలుతున్న బీఆర్ఎస్ పట్టు. నాడు దక్షిణ తెలంగాణ, నేడు ఉత్తర తెలంగాణ. ఉద్యమ కాలంలో అండగా నిలిచిన వర్గాలు దూరం. పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ పార్టీకి గుండు సున్నా. క్రమంగా పుంజుకుంటున్న భారతీయ జనతా పార్టీ. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ బీఆర్ఎస్ డౌన్ కాకపోతే ఇంకేం చేస్తారు? మీరు పోయి ఫామ్ హౌస్లో అనుకుంటారు, మీ కొడుకేమో విదేశాలు అటు ఇటు తిరగబట్టి ఇంకేముంటుంది డౌన్ కాకపోతే. ఫీడ్బ్యాక్ ఏంటి? 14 నెలల పాలనపై జనం ఏమనుకుంటున్నారు? గ్రౌండ్ రియాలిటీపై హైకమాండ్ స్పెషల్ ఫోకస్. పదవులు ఎవరికిద్దాం? పార్టీ పరిస్థితి ఏమిటి? ఏఐసిసి కార్యదర్శులు విశ్వనాథ్ స్క్రీనింగ్. 48 మంది నేతలతో 1-to-1 మీటింగ్. 4 రోజుల్లో మీనాక్షికి రిపోర్ట్ అందజేత. ఇప్పుడు మంచి పని చేశారు. ఏఐసిసి నాయకులైనా, కాంగ్రెస్ నేతలైనా, నటరాజ్ మీనాక్షినైనా ఫీడ్బ్యాక్ తెప్పించుకుంటారట. అసలు ఫీడ్బ్యాక్ ఏంది? ఇది కావాలి కదా కాంగ్రెస్ పార్టీ నాయకులకి. ఈ ఫీడ్బ్యాక్ కావాలి.
వాళ్ళు ఇంకా ఏదో మేము ఉద్ధరించినాం, ఇంకేదో మేము అభివృద్ధి చేసినాం, ఇంకేదో జనాలను మేము మార్చేసినాం, తెలంగాణను ఆయన బంగారు తెలంగాణ చేస్తే మేము వెండి తెలంగాణ చేసినామని ఊహించుకుంటున్నారు. సో గ్రౌండ్ లెవెల్లో ఫస్ట్ మీరు ఏం చేస్తున్నారు, మీ పథకాలు ఎంతవరకు చేరినాయి, మిమ్మల్ని ఎంతవరకు ప్రజలు నమ్ముతున్నారు, మీరు ఎంతవరకు తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని సాటిస్ఫాక్షన్ చేయగలిగిరు, రానున్న లోకల్ బాడీ ఎన్నికల్లో మీ పరిస్థితి ఏంది, ఇది ఒక గ్రౌండ్ రియాలిటీ క్లారిటీ తెచ్చుకొని కాంగ్రెస్ కనుక అధ్యయనం చేసుకుంటే భవిష్యత్తులో అన్ని ఎన్నికల్లో గెలుపు సాధిస్తుంది. ఇక లేదు మేము బాగానే ఉన్నాం, ఇక వాపును చూసి బలప అనుకుంటే మాత్రం కాంగ్రెస్ వాళ్ళు నిన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయినట్టు రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో డమేల్మని పడిపోతుంది పార్టీ. సో ఇప్పటికైనా ఆలోచన చేసి గ్రౌండ్లోకి పోయి మేము ఇచ్చిన పథకాలు ఎన్ని ఇళ్ళకి అందుతున్నాయి, మేము ఇచ్చిన పథకాలతో ఎంతమంది సంతృప్తి చెందుతున్నారు, మేము ఇచ్చిన పథకాలు నిజంగా టైంకి వస్తున్నాయా, ఇవన్నీ ఒక క్లారిటీ తెచ్చుకోరి, ఆలోచన చేసుకోరి. అప్పుడు కానీ మీకు ఒక క్లారిటీ రాదు. లగచర్ల అకింపేట భూసేకరణపై స్టే అంట, విధించిన హైకోర్టు నోటిఫికేషన్ రద్దు చేస్తూ ఉత్తర్వులు, 2 వారాల పాటు విచారణ వాయిదా. సో మనం ఇంతకుముందు చదువుకున్నాం కదా వేరే పేపర్లో కూడా. ఇక టనెల్లోకి కేరళ క్యాడర్వర్ డాగ్స్, బురదలో కూరుకుపోయిన వారిని గుర్తించేందుకు ప్రయత్నాలు. ఇక డీలిమిటేషన్పై అఖిలపక్ష మీటింగు, అన్ని రాజకీయ పార్టీలకు ఆహ్వానం, నార్త్కు పెంచినట్లే సౌత్కు సీట్లు పెంచాలి. ఇక మెప్మా సెర్ప్ విలీనం, 3 జోన్లుగా రాష్ట్ర విభజన, 10,954 విఎల్ఏ పోస్టుల భర్తీకి ఆమోదం, కేబినెట్ నిర్ణయాలు మీడియాకు వెల్లడించిన మంత్రులు పొంగులేటి పొన్నం. లెన్స్కార్డ్ 1,500 కోట్ల పెట్టుబడి, ప్రపంచంలోని అతిపెద్ద కళ్ళజోడు తయారీ కేంద్రాన్ని రాష్ట్రంలో ఏర్పాటుకు ముందు. ప్రొబేషనరీ ఐపీఎస్పై యాక్షన్, రూల్స్ అతిక్రమించినందుకు కేంద్రం చర్యలు. భూ వివాదంలో సెటిల్మెంట్లపై సర్కార్కు నిఘా వర్గాల ఫిర్యాదు, సీరియస్గా తీసుకున్న సీఎం రేవంత్. ఇక డిఓపిటీకే లేఖ రాసిన రాష్ట్ర అధికారులు, మరో 2 ఏళ్ల పాటు ప్రొబేషనరీ టైం పొడిగింపట. గోల్డ్ లోన్ కష్టమే, ఇకపై నిబంధనలు మరింత కఠినంతరం, తాకట్టు పెట్టే వారిపై ప్రత్యేక నిఘా, రుణం పొందాలంటే స్పష్టమైన కారణం చెప్పాల్సిందే, బ్యాంకులకు ఆర్బీఐ సూచనట. బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి షిఫ్ట్, కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం కాషాయ పార్టీ కైవసం, ఓటు బ్యాంకు ఉన్న పోటీకి గులాబీ పార్టీ దూరం. తాజా పరిణామాలతో గులాబీ బాస్ ఆలోచన ఏంటి, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితాల్లో మొదలైన చర్చనట. నమస్తే తెలంగాణలో హెడ్లైన్ చూద్దాం. రైతేర్చిన రాజ్యం, దేవుడు పోయి దయ్యం వచ్చిందంటూ మనకు నమస్తే తెలంగాణ కనిపిస్తుంది. వరుసగా అన్నదాతల బలవన్మరణాలు, ఎండిపోతున్నటువంటి పంట చేళ్ళు. ఇక రేవంత్పై రైతు విజయం, భూసేకరణపై హైకోర్టు స్టే విధిస్తూ ఉత్తర్వులు వెలువరించిన నేపథ్యంలో లగచర్ల పారిశ్రామిక కారిడార్ పరిధిలోని రోటిబండ తాండాలో రైతుల సంబరాలట. బీసీ కోటాపై తీర్మానం, ఎస్సీ వర్గీకరణపై సమగ్ర చట్టం, కేబినెట్ నిర్ణయం. లగచర్లతో తొలి గెలుపట, ప్రమాదం అని తెలిసి ఎస్ఎల్బీసీపై హెచ్చరికలను పెడచెవి పెట్టిన సర్కార్. 38వసారి నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ వచ్చారు, ఓడించారు. ముఖ్యమంత్రి పర్యటనకు ముందు జోష్ మీద నరేందర్ రెడ్డి, సీఎం ప్రచారం తర్వాత ఎమ్మెల్సీ ఫలితాలు తారుమారు. కాంగ్రెస్ మంచి చేస్తేనే ఓటు వేయాలనడం కొంప ముంచింది. నరేందర్ రెడ్డి ఓటమిపై ఆయన అనుచరులు మండిపాటట. కేసీఆర్ టాస్క్ సూపర్ హిట్. ఇంకేముంది, ఇంటర్ పేపర్ లీక్ అట, ఫోన్లో ఫోటో తీసి పంపారని అనుమానం. పరీక్ష కేంద్రానికి వచ్చిన నిర్మల్ ఏఎస్పీ సిబ్బంది స్కాడ్ మొబైల్ స్వాధీనం, విచారణ కోసం ఠానాకు తరలింపు. రైట్, ఇవి ఇప్పటివరకు మనం చూస్తాం. అన్ని దినపత్రికలు కూడా హెడ్లైన్స్ చూస్తే ప్రధానంగా మనకు హెడ్లైన్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి, బనకచర్లకు నీళ్ళను దోసుకుపోయే ప్రయత్నం ఏపీ చేస్తున్నది, కృష్ణా గోదావరి జలాల ముచ్చట కనిపిస్తుంది. ఇంకోవైపు క్లియర్గా 13 రోజులు అవుతా ఉంది టన్నెల్లో చిక్కున్నటువంటి 8 మంది డెడ్ బాడీలను తీసేందుకు విశ్వ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇక డాగ్స్ని కూడా రప్పించారు, రోబోట్లను కూడా లోపలికి పంపించే ప్రయత్నం చేస్తారు. ఇంకోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల వారు బీజేపీ కాంగ్రెస్ మధ్య నడుస్తుంది. ఇవి ప్రధానంగా మనకు అన్ని దినపత్రికలు హైలైట్ కనిపిస్తున్నాయి. ఒక్కసారి ఎక్స్ప్లెనేషన్లోకి పోదాం. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ, మరి ఆ నలుగురు ఎవరు కాబోతున్నారు? సో 5 మంది అనుకుందాం, 5 మంది మరి ఎవరు కాబోతున్నారు ఒక్కసారి ఎక్స్ప్లెనేషన్లో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం.